గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అది వచ్చేసి మనకి టీబీఐ కార్ను, ఐమ్ట్రాన్ ఎలక్ట్రానిక్స్, అసోసియేట్ కోటర్స్. ఓకే, సో ఈ మూడిట్లో మనం ఏం అప్లై చేయొచ్చు ఏందనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే సో ఈరోజు మనకి సబ్స్క్రిప్షన్ ఎండ్ అయ్యే క్లోజింగ్ డేట్ వచ్చేసి 3rd జూన్. ముందు ఈ రెండు డిస్కస్ చేద్దామండి. సో మనకి ఈరోజు ఎనీహో క్లోజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ మనకు వచ్చేసి 5 times సబ్స్క్రిప్షన్ అయింది. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నామండి. 5 times సబ్స్క్రిప్షన్ అయింది. సో దీన్ని అవాయిడ్ చేస్తాము. అంటే మహా అంటే ఈ రోజుకి ఇది ఇంకో అయితే 30 times ఏమో అయింది. సో అందువల్ల ఏంటంటే మనకి మోర్ దెన్ 50 times ఉంటేనే మనం ఎస్ఎంఈ ఐపీఓస్కి వెళ్తాము. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసోసియేటెడ్ కోటర్స్ అండ్ టీబీఐ కార్న్. సో ఇది వచ్చేసి ఇది రేపటికి కూడా ఉంది. ప్రస్తుతం 8 times సబ్స్క్రిప్షన్ అయింది. ఇది ఈరోజు క్లోజింగ్ 30.59 times అనేది మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయింది. ఒకసారి దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో మనకి వచ్చేసి అసోసియేటెడ్ కోటర్స్. ఓకే, సో మనం ఇక్కడ ఫైనాన్షియల్ చూసినట్లయితే 2021లో ఇది వచ్చేసి జస్ట్ ఒక 1 lakh. ఓకే, ఒక 1 lakh మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది క్రోర్స్లో ఇచ్చారండి. సో 0.01 crores. నెక్స్ట్ 2022లో 14 lakhs మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. కాకపోతే రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్లో కూడా భారీగా పెరగడం అయితే చూస్తున్నాము. 2023లో మనకి రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ అలానే పెరిగింది. కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 0.54, జస్ట్ మనకి 3 times ఓవరాల్గా అక్కడ ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇది సెప్టెంబర్ 23 చూసినట్లయితే 0.33. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం ఎస్ఎంఈ ఐపీఓస్లో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మల్టీఫోల్డ్ ఉంటే దాని యొక్క రిజల్ట్స్ కానీ దాని యొక్క లిస్టింగ్ గెయిన్స్ చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి మనకి జస్ట్ నాట్ ఈవెన్ క్రాసింగ్ 1 CR. ఓకే, కాకపోతే ఇక్కడ రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ మనం చూస్తుంది 188 CR వాళ్ళు స్పెండ్ చేస్తుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ 33 lakhs ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నట్లు చూస్తున్నారు. ఇది ఏమాత్రం నాకు కమాండింగ్ అయితే అనిపించట్లేదండి ఈ ఐపీఓ. ఓకే, నెక్స్ట్ ఇది టీబీఐ కార్న్ ఐపీఓ ఒకసారి చూద్దాము. టీబీఐ కార్న్ ఐపీఓ వచ్చేసి మనకి 2021లో 0.24 CR అనేది కనిపిస్తుంది. అంటే 24 lakhs మనకి ఇక్కడ CR. అండ్ 2022లో చూసినట్లయితే 0.45 CR కనిపిస్తుంది. మనకి 2023లో చూసినట్లయితే 6.86 CR అనేది కనిపిస్తుంది. సో మనకి మంచి జంప్ అయితే మనం అక్కడ చూస్తున్నాము టీబీఐ కార్ను. ఇది వచ్చేసి మనకి రెవెన్యూస్లో కానీ ఎక్స్పెన్స్లో కానీ మనకు అంత జంప్ కనిపించలేదు 2022తో పోలిస్తే. కానీ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మంచి జంప్ కనపడింది. అండ్ మార్చ్ 24లో చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది సేమే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సింది రెవెన్యూ సగానికి పడిపోయింది, ఎక్స్పెన్స్ సగానికి పడిపోయింది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి సేమ్ అన్నట్లు 2023తో పోలిస్తే సేమ్గా అన్నట్లు మనం చూస్తున్నాము. సో దీని ఫైనాన్షియల్స్ నాకు కమాండింగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఎక్స్పెన్స్లో బాగా తగ్గింది. సో ఎక్స్పెన్స్లో బాగా తగ్గింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అది ప్రాఫిట్లో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇది టీబీఐ కార్న్. ఓకే, దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా ఒకసారి చూద్దాము మనం. సో ఇక్కడ వచ్చేసి ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ మనకు వచ్చేసి 37% గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చూస్తున్నాము. ఇంకోటి అసోసియేటెడ్ కోటర్స్ చూసినట్లయితే ఇది 42% మనం చూస్తున్నాము. అంటే వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓస్ కాబట్టి మనకి మినిమం మోర్ దెన్ 1.2 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. అందువల్ల మనకి రిటర్న్స్ కూడా 40,000 30,000 చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి టీబీఐ కార్న్ వచ్చేసి ఇది 101% అండి. 101% మనం గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తున్నాము. సో టీబీఐ కార్న్ మనం కమాండింగ్గా ఉందని చెప్పాను కదా. ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది టీబీఐ కార్న్. కానీ మీరు అడగొచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే 37-42% కూడా మంచి రిజల్ట్సే కదా అని. కాకపోతే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ మనకి 5 times సబ్స్క్రిప్షన్ అయిందండి. ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇక్కడ. ఇది వచ్చేసి యాసన్స్ కెమిక్స్ కేర్ అనేది ఇది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 40 rupeesతో ఐపీఓ ప్రైస్ వచ్చింది. నియర్ అబౌట్ 55 times సబ్స్క్రిప్షన్ అయితే అయింది. ఆగస్ట్లో. సో ఓపెనింగే మనకు వచ్చేసి ఇది లోవర్ సర్క్యూట్స్ ఓపెన్ అయిందండి. నియర్ అబౌట్ 32 rupees మనకి ఇది ఓపెన్ అవటం జరిగింది. సో దగ్గర 32 rupees అంటే డే 1లోనే మనకి 28,000 లాస్ అనేది కనపడింది. ఈవెన్ దో ఇట్ ఈస్ షోయింగ్ 55% సబ్స్క్రిప్షన్ టైమ్స్. సో మనకేంటంటే కొన్ని అలా గ్రే మార్కెట్ ప్రీమియం కొంత అట్రాక్టివ్గా కనిపించిన అలాంటి లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకి వన్స్ రియాలిటీలో కనబడవు. సో అందువల్ల నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం ఇది చూడండి, యాసన్స్ కెమిక్స్ కేర్ ఇది 40 rupees ఉండేది. స్టిల్ ఆ యొక్క ఐపీఓ ప్రైస్ను కూడా ఇది మీట్ అవ్వట్లేదు. 26.75 దగ్గరే ట్రేడ్ అవుతుంది యాసన్స్ కెమిక్స్ కేర్. సో అందువల్ల మనం
ఒకటి ఫైనాన్షియల్స్, ఇంకోటి సబ్స్క్రిప్షన్ టెస్ట్ మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఎంత ఎనీ టైమ్స్ అయిందని కూడా చూసి మనము అది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా లేదు. ఓకే, సో ఇది జస్ట్ 5.42 టైమ్స్, కానీ గ్రే మార్కెట్ పెరిగిన నాకు కనిపిస్తుంది అని దానిలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే లేదండి. ఓకే, సో మనం సబ్స్క్రిప్షన్ చూడాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్ చూడాలి. సో యాజ్ పర్ ఫైనాన్షియల్స్ కానీ సబ్స్క్రిప్షన్ బేస్ కానీ లేకపోతే రిటర్న్స్ జిఎంపీ ప్రకారం ఇది నియర్ అబౌట్ 101% ఉంది. ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, సో టీబీఐ కాన్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.